నమస్తే అందరికీ. ఈరోజు క్లాస్లో 10వ తరగతిలోని 3వ పాఠమైనటువంటి వీర తెలంగాణ అనే పాఠం గురించి తెలుసుకుందాం. వీర తెలంగాణ అనే పాఠ్యభాగ రచయిత వచ్చేసి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. పాఠం నేపథ్యం, ఉద్దేశం. తెలంగాణ వీరుల పురిటి గడ్డ అంటే ఎందరో మంది వీరులు జన్మించినటువంటి నేల ఈ తెలంగాణ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. అంటే ఎందరో మంది యోధులు తెలంగాణ విముక్తి కోసము తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. దుర్మార్గులైన రజాకాల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. ఏంటి దుర్మార్గులైన రజాకాలరు? రజాకాలు అంటే నిజాం రాజు యొక్క సైన్యం పేరే రజాకాలరు. ఈ రజాకాల యొక్క అరాచకత్వాన్ని ఎదిరించిన యుద్ధ క్షేత్రమే తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వత పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. ఏంటిది? తమ యొక్క ఉనికిని రక్షించుకోవడం కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా పోరాడారు. ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. ఏంటి? కొందరు ఆయుధం ధరించి పోరాడితే మరికొందరు అక్షరాయుధంతో అంటే కవులు తమ యొక్క సాహిత్యం ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేసి ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేశారు. సాహిత్య యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమైకమవుతూనే తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. వీరుల త్యాగాలను స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. వీరుల త్యాగాలను స్మరించడం అంటే వీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం. ఔన్నత్యము అంటే గొప్పతనము, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఏంటి? స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడము అంటే ఏంటిదంటే మనం పుట్టినటువంటి ఈ నేల పట్ల అభిమానాన్ని కలిగి ఉండడం అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. ఏంటి? ఈ తెలంగాణ అనే పాఠము పద్య ప్రక్రియకు చెందినది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకుని రాసిన పద్యాలు ఇవి. ఏంటి? చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకుని రాసినటువంటి పద్యాలు ఇవి. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. ఏంటి? డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిదే ఈ పాఠము. కవి పరిచయం. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించాడు. ఎవరు? దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నాటి పాలకులపై అంటే ఆనాడు పరిపాలిస్తున్నటువంటి నిజాం పాలకులపై అందరూ అనుసరించినటువంటి పద్ధతుల్లో నిజాంకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడే విధంగా చైతన్యవంతం చేసిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టెదా నన్నాడు. ఏంటి? నా యొక్క రచనలు ఎంత దూరమైతే వ్యాపిస్తాయో అంతవరకు ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యవంతం తెస్తాను అని చెప్తున్నాడు. ఏంటి? నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టెదా నన్నాడు అంటే నా యొక్క రచనలనేటివి ఎంత దూరమైతే వ్యాపిస్తున్నాయో అంతవరకు ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యవంతం చేస్తాను అని చెప్తున్నాడు. ఎవరు? దాశరథి కృష్ణమాచార్యుడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. ఏంటి? దాశరథి కృష్ణమాచార్యుని జైల్లో వేసినా కూడా అతను పద్యాలను జైలు గోడల మీద రాసినటువంటి ధీరుడు. ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం,
తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు మొదలైనవి కవితా సంపుటాలను, నవమి అనే నాటికను, యాత్రాస్మృతి అనే స్వీయ చరిత్ర అంటే ఏంటిదంటే తన గురించి తాను రాస్తుంది స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయకవిగా ఆనిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి ఏంటి ఈ దాశరథి కృష్ణమాచార్యులు. పలు గ్రంథాలనే కాకుండా సినీ పాటలను కూడా రాసి ఏం చేసిండో సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహాకవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజల్లను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974 అందుకున్నాడు. 1967వ సంవత్సరంలో తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను అతనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అనే అవార్డు లభించింది. అలాగే 1974వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనే అవార్డు కూడా లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యుడు. ప్రజలందరిలో కూడా చైతన్యవంతం చేసేందుకు పద్య ప్రక్రియను ఎంచుకున్నాడు. ప్రజలందరిలో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రాన్ని చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సముద్రం చెలియకట్ట దాటడం ఎవరూ ఊహించలేరు. సముద్రం యొక్క చెలియకట్ట దాటడం అంటే హద్దుని దాటడం అనేది ఎవరూ ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తిన ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజితులం కావడానికి ఈ పాఠంలోకి ప్రయాణిద్దాం. ఈ పద్యాల్లోని తెలంగాణ వీరుల యొక్క తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల గురించి దాశరథి పద్యాల్లో మనం వాటి గురించి తెలుసుకుందాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.